అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీ ముచ్చట తయారుగున్నాయి. చెల్ల సుషేద్దాం పాన్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. హరీష్ రావు కేసులో హైకోర్టు మొట్టికాయలు. కేసు పెట్టి బెదిరిస్తే ఆగుతాయా పోరాటాలు? కాసులిస్తేనే కాపురం చేసే భార్య, పోలీసోళ్లకు చెప్పుకొని ఏడ్చిన భర్త. నితిన్ తోని మల్లారెడ్డి డాన్స్, మరి వస్తుందో హీరోగా ఛాన్స్? అందాల పోటీలతోని నౌకర్లు వస్తాయట, మంత్రి గారు చెప్పిండ్రు కొత్త ముచ్చట. ప్రజాస్వామ్యం అంటేనే తప్పు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీసే హక్కుండు, ప్రశ్నించే అవకాశం ఉండు. కానీ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అడిగేటోళ్లను, ప్రశ్నించేటోళ్లను, అంశాలను చూస్తే అవుతుందా? ఒకవేళ అట్లుంటే దాని ప్రజాస్వామ్యం అని ఎందుకంటారు? నియంతల పాలన అంటారు. కానీ మన దేశంలో కోర్టులు, మీడియా ఉన్నాయి కదా, అంచివెట్టాలన్నోళ్ళ ఆటలు సాగాయి. అబద్ధం అప్పుడే ప్రచారం అవుతుంది కావచ్చు గాని నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఆ నడుమ హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిండ్రు కదా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లా. ఆగో దాని మీద హైకోర్టు చెంప షెల్లుమనేటట్టు కొట్టింది కేసు పెట్టినోళ్లను. పోలీసులు కూడా ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసుడు బుద్ధి తక్కువ పనే అన్నట్టు తీర్పు చెప్పింది. ఏ ఆధారం లేకుండా కేసు ఎట్లా పెట్టిండ్రు అని నెత్తి మీద సుత్తెతోని కొట్టినంత పని చేసింది. కోర్టు తీర్పుతోని సర్కారు కుట్రలు బయటపడ్డాయి. ఇంతకు హరీష్ రావు ఏం చేసిండు, ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అని బాగానే అరుచుకున్నది అటు పోలీసు వాళ్ళను, ఇటు కేసు పెట్టినోళ్లను. మరి ఏం తప్పు చేయకున్నా కేసు ఎందుకు పెట్టినట్టు? ఎందుకంటే ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంటే ముళ్ళు కట్టెతోని ఒడిచే పని చేసిండు. జనం తరపున కొట్లాడిండు. అబద్ధాలాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేదని సర్కారు ఏమటి పడుతున్నాడు. కాళేశ్వరం బాగు చేయకుండా, ప్రాజెక్టులలో నీళ్లు నింపకుండా పంటలు ఎండబెట్టినందుకు రైతుల తరపున సర్కారును నిలదీసిండు. అసెంబ్లీలా బయట మంత్రులు, ముఖ్యమంత్రి చెప్తున్న మాటలలో ఉన్న నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది ఎప్పటికప్పుడు శీర్షింతకు గడుతున్నాడు. హాగో అందుకే కుట్ర చేసి హరీష్ రావు మీద తప్పుడు కేసులు పెట్టించి తిప్పల పెడదామని చూసిండ్రు అని అంటున్నారు కొంతమంది. అందుకే కోర్టు మొట్టికాయలేసిందని అంటున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రశ్న అడిగినోళ్లను అణిచివేద్దాం అనుకుంటే మీ ఆటలు సాగాయి అని అంటున్నారు హరీష్ రావు కేసు తీర్పు ముచ్చట తెలిసిన పబ్లిక్. సోషల్ మీడియా వచ్చినాక ఏది నిజమో, ఎవరు ఫార్వర్డ్ చేసే వార్త వాస్తవమో ఏం తెలియకుండా అయింది. నిజాల కంటే అబద్ధాలే ఎక్కువ రాజ్యం వెళ్తున్నాయి. అట్లా రాజకీయ పార్టీలకు మంచి ఆయుధం అయింది సోషల్ మీడియా. మతం పేరుతోని, కులం పేరుతోని, చరిత్రల పేరుతోని ఏడామాడ అబద్ధాలు పుట్టించి జనం మీదకి వదులుతున్నారు. మరి దాంట్లో ఎంత నిజం ఉన్నదనేది తెలియని అమాయక ప్రజలు వాళ్ళ ఉచ్చుల పడి కోపతాపాలు పెంచుకొని కొట్టుకుంటున్నారు. అయితే వాటన్నిటికీ కట్టడి చేసే ఉపాయం ఒకటి వచ్చింది సోషల్ మీడియాలకు. అందుకే అబద్ధాలు ప్రచారం చేసేటోళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారట. పుండకోరవునికి పుట్టెడు బుద్ధులు, చిక్కడు దొరకడు అనేది ఇప్పటి నుంచి ఉండదట సోషల్ మీడియాలో. ఎంతటి అబద్ధానైనా ఉత్తానే పసిగట్టి రాంగ్ మార్కు గుర్తులు పెట్టి చూపెడతదట. ఎలాన్ మాస్క్ అనే ప్రపంచ కుబేరుని కంపెనీ గ్రోక్ అనే ఏఐ చాట్ బ్యాట్ ను తయారు చేసిండ్రట. దాన్ని ట్విట్టర్ కు లింక్ చేసి పెట్టిండట. ఇక దాంట్లో ఏ ముచ్చట రైటు, ఏ ముచ్చట తప్పు అని అడిగితే మొత్తం ఇగురంగా ఇప్పి చెప్తుందట. అందుకే ఫేక్ ముచ్చట్లు చెప్పేటోళ్ళ గొంతుల ఎలక్కా ఇరుకున్నట్టే అయ్యిందట. ఇప్పటి నుంచి మా పప్పులేం ఉడకాయని ఏడుస్తున్నారట. పుండకోర మాటలు చెప్పి మతాల నడుమ మంటలు పెట్టేటోళ్ళు, కులాల నడుమ కుళ్ళు పుట్టించేటోళ్ళు, అబద్ధాలు చెప్పి అందలం ఎక్కినోళ్ళు, పొద్దున లేస్తే పొట్టు పొట్టు పొంకనాలు కొట్టేటోళ్ళు ఆ గ్రోక్ చాట్ బ్యాట్ మా కడుపు కొడుతున్నదని రంది పెట్టుకున్నారట. అదట్లుంటే సెంటర్ సర్కార్ కూడా ఆ గ్రోక్ ఏఐ తీరు మంచిగా లేదని దాని మీద ఒక కన్నేసిందట. ఎవ్వలకు కావాల్సిన సమాధానాన్ని వాళ్ళ భాషల, వాళ్ళ యాసల చెప్తున్నదట ఆ గ్రోకు. ఈ నడుమ ఎవరో ఏదో అడిగితే హిందీ భాషలో వాళ్ళ యాసలనే సమాధానం చెప్పిందట. దాని మీద కోపంకొచ్చి ఒకగాల బూతులు తిడితే అది కూడా పొట్టు పొట్టు బూతులు తిడుతుందట. కొందరు ఇజ్జత్ తీసినట్టు కూడా మాట్లాడుతుందట. అంటే ఎట్లాంటోనికి అట్లనే సమాధానం చెప్పిందట. దాంతో ఎవరికి ఏ నష్టం ఉండదు కానీ కొందరు కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు చేస్తున్నారట. గ్రోకును మన దేశంలో వాడకుండా చేయాలని అది మాట్లాడుతున్న భాష మీద తొండి చేస్తున్నారట. బండారం బయట పడుతుందని లేని పోన్లొల్లి చేస్తున్నారు. భాష కాదు ముఖ్యం, భావం అని ఇంకొంతమంది అంటున్నారట. మరి చూడాలి అబద్ధాల కంపెనీల ఓనర్లు ఈ గ్రోకును ఎట్లా అడ్డుకుంటారు అన్నది. కష్టపడి చదివి సాఫ్ట్వేర్ కొలువు తెచ్చుకున్నాక ఇంటోళ్ళు పెండ్లని ఎంబటి వాడతారు. అరే కొన్ని రోజులు ఆగుండ్రంటూ ఊకోరు, ఎంబటి వాడి మరి పెండ్లి చేస్తారు. ఒక్క తీరు కొలువు, ఒక్క తీరు మనసు ఉన్నోళ్ళు అయితే ఓకే గాని వాళ్ళోటి వీలోటి అయితేనే మస్తు పరిశాన్ ఉంటది. జాబ్ చేసే కాడ కోడింగ్లు, డీ కోడింగ్లు రాయొచ్చు గాని
సంసారంలా లాజిక్ల మాత్రం లాక్ అయిపోతున్నారు. ఎప్పటికీ ఏదో ఒక్క వింత ముచ్చట్లు వింటుంటే సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి ఇగో ఇప్పుడు చెప్పబోయే ముచ్చటైతే ఇంకింత చిత్రంగా ఉన్నది. అదేందో మీరే చూడుండ్రి. కంటిలోన నలుసు ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్య అన్నట్టు పిల్లంతోని పోరుంటే ఆ మనిషి తీరే ఉండడు. బయట ఎన్ని తకిలీబులున్నా తట్టుకుంటాడు కావచ్చు గాని ఇంటి పోరు మాత్రం ఇసుమంతా ఓర్చుకోలేడు. అట్లాంటికి ఈ అన్నకు ఇసొంటి కష్టం రాలేదు పోన్రి. కాయసుబడి ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళం కాపురం చేస్తలేదట. ఏంది పెళ్ళం అని అడిగితే రోజుకు 5,000 నా చేతికిచ్చి నా ఒంటి మీద చెయ్యి అంటున్నదట. గట్లెవలన్నా అంటారా అనే కదా మీరు ఆలోచన చేసేది. కానీ బెంగళూరులుండే శ్రీకాంత్ అనే ఈతగాడి పెళ్ళం చింతగింజంతా సిగ్గు లేకుండా పైసలు అడుగుతున్నదట. అరే ఇదేం కండిషను, పైసలు నీ దగ్గరున్నా నా దగ్గరున్నా మనయే కదా అని అంటే లేదు ఖచ్చితంగా కాసులు ఇయ్యాల్సిందే అంటున్నదట. అందుకే పెళ్ళై 2 ఏళ్ళు అవుతున్నా పిల్లలు కలుగుతలేరట. ఏమనంటే ఎవల పిల్లలనన్నా దత్తత తీసుకొని సాదుకుందామని చెప్తున్నదట. గాని సంసారం అంటే ససేమీరా అంటున్నదట. నీతోని ఏగలేని తల్లి నీ దారి నీది నా దారి నాది అంటే 45 లక్షలు ఇస్తేనే నేను ఇడిచిపెడతా అంటున్నదట. అంటే పాకాల చెర్ల 10 గుంజలు ఊపితే ఊగుతాయి పీకుతే రావు అన్నట్టే ఉన్నదట శ్రీకాంత్ పెళ్ళం తీరు. ఇట్లా చేస్తుండే వరకు పాపం పిల్లగాడు గిలగిల కొట్టుకుంటున్నాడట. ఇది ఒకటే కాదు, ఆఫీసు నుంచి సార్లు వీడియో కాల్ చేస్తే వాళ్లకు కనిపించేటట్టు డ్యాన్సులు వేస్తున్నదట. మహాషెడ్డ బూతులు తిడుతున్నదట. అందుకే ఇక నేను ఏగలేనరా దేవుడా అని సీదా పోలీస్ స్టేషన్ కు పోయి కాపురం కష్టాలు చెప్పుకున్నాడట పోలీసులకు. ఈ ముచ్చటిన్నాక పోలీసులు పరిశాన్ అయినరట. ఓరిని దుంపల దగ్గర మీరెక్కడ దొరికారా బాబు అన్నట్టు చూసిర్రట. చూడుర్రి ఎట్లున్నాయో ఈ కాలపు సంసారాలు, అంతా కలిమాయ అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. సినిమా హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో అంతే ఊపు ఉంటది మాజీ మంత్రి మల్లారెడ్డికి. అయితే ఎక్కడుంటే అక్కడ ఫుల్ జోష్ ఉంటది. పాలమ్మినా పూలమ్మినా అని ఫేమస్ డైలాగే కాదు, అప్పుడప్పుడు ఆడతాడు పాడతాడు ఎగురుతాడు దుంకుతాడు. 70 ఏళ్ళు దాటినోడైనా 20 ఏళ్ళ పిల్లగాని తిరుగుంటాడు. సరే అవన్నీ మాకు తెలుసు గాని ఇప్పుడు ఏం చేసిండో చెప్పరాదు అంటారా? నేను చెప్పుడెందుకు, మీరే చూడరాదురి. ఎహెపో ప్రొఫెషనల్ డాన్స్ మాస్టర్ కూడా పనిచేయడు మల్లారెడ్డి మాస్ డాన్స్ ముందట. సినిమా హీరో నితిన్ తోటి పోటీ పడి మరి స్టెప్పులు వేస్తున్నాడంటే చిన్న ముచ్చట్నా? ఆ నడుముది ఇప్పుడు చేతులు పైకి పెట్టి నాట్యమాడు, సైకిల్ పంపు కొట్టినట్టు కింది మీదికి లేచుడు. చల్ అంత పెద్ద ఈడులా కడుమోళ్ళు ఎవ్వరు ఇట్లా చెయ్యరు. హెల్త్ సిటీలో జరిగిన ఏకత్వ అనే కార్యంలా హీరో నితిన్ తీసిన సినిమా రాబిన్ హుడ్ టీం వాళ్ళతోని కలిసి ఇగో గిట్లా సందడి చేసిండు మల్లారెడ్డి. ఇక తర్వాత మాట్లాడుకుంటా అందరికి నమస్కారం. 28 తారీఖు నాడు రాబిన్ హుడ్ మన తెలంగాణ బిడ్డ సూపర్ స్టార్ సూపర్ సక్సెస్ అవుతుంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఆ రోజు మీరు ఆల్రెడీ ఇయ్యకున్నా మీరందరూ డుమ్మ కొట్టైనా సినిమా చూస్తారు. ఇన్నరా సూపర్ స్టార్ నితిన్ మన తెలంగాణ బిడ్డ సినిమా చూడుండ్రి, సెల్వి ఇయ్యకుంటే కొలువుకు డుమ్మ కొట్టి మరి చూడుండ్రి, కానీ తప్పకుండా చూడుండ్రి అన్నట్టు చెప్పిండు. మల్లారెడ్డి చెప్పినందుకైనా మరి ఇంతమంది సినిమా చూసి ఇట్టు చేస్తారు జనాలు అని అంటున్నారు ఆడికొచ్చిన పబ్లిక్. మరి చూడాలిగా తెలంగాణ బిడ్డ నితిన్ సినిమా రాబిన్ హుడ్ ఎట్లుంటదా అనేది. బెట్టింగ్లు చేసేటోళ్ళనే కాదు, అట్లా చేయమని చెప్పిన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతుంది తెలంగాణ సర్కారు. అమాయకులకు బెట్టింగ్ యాప్లను అలవాటు చేసి అలా బతుకులను ఆగం చేసేటోళ్లను ఏరి దొరకబడుతుంది. ఇప్పుడు నిన్నటి దాకా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద పడ్డది, ఇక ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీల కథ పడుతుంది. మళ్ళా ఆ తోపుతురం లెవెల్లో మనం కూడా చూద్దాం పాన్. రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ ఇలా పేర్లన్నీ ఏదో కొత్త సినిమా షురూ అయింది అనుకుంటుర్రా? కానే కాదు, ఈ హీరో హీరోయిన్లు విలన్లు అంతా కలిసి సినిమాలు చేసుకోకుండా జనాలకు జూదం అలవాటు చేసిండ్రు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పోలీసులు అంటున్న ముచ్చట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని చెప్పుకుంటా జనాలను పిచ్చోళ్ళని చేసిన ఓ 11 మంది మీద ఈ నడమనే కేసులు బుక్ అయినాయి కదా. ఇప్పుడు ఇంకొంతమందికి నోటీసులు అందినాయి. టాలీవుడ్ బడా మనుషుల మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తుండ్రు పోలీసులు. ప్రమోషన్లు అనుకుంటా పోరగాళ్ళకు బెట్టింగ్ యాప్లను అలవాటు చేసి పైసల కోసం తిప్పలు పడేంత పని చేసిండ్రు ఈ సెలబ్రిటీలు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కొడుకు బాహుబలి యాక్టర్ రానా కూడా ఇంట్లో భాగమే. ఆయననే కాదు, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మక్క, విలన్ ప్రకాష్ రాజు కూడా ఈ బెట్టింగ్ యాప్లను వాడాలని జనాల చెవులల్లో ఊదిండ్రు. ఇలా మాటలు నమ్మి చాలా మంది పోరలు బతుకులాగం చేసుకుండ్రు. ఇప్పుడు ఈ అందరినే కాకుండా మొత్తం 25
4-5 మంది మీద పోలీసులు కేసులు పెడుతున్నారట. ఇక చేసినోళ్ళు చేసేదంతా చేసి సర్కార్ సీరియస్ అయిందని తెలియగానే తెలుసో తెలియకుండా చేసినాం మమ్మల్ని క్షమించుండ్రి అనుకుంటా దండాలు పెడుతున్నారు కొందరు యూట్యూబర్లు. మొన్న నడమ రేవంత్ సార్ తోడుకలు తీస్తా అని అసెంబ్లీలో గట్టి వార్నింగ్ ఇచ్చిండు కదా, ఆ వార్నింగ్ కి గుబులు పుట్టిందో ఏమో. యూట్యూబర్లంతా మా తప్పైంది ఇసొంటి పనులు మళ్ళా చేయమని చెప్పి సోషల్ మీడియాలో వీడియోలు వదులుతుండ్రు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి గట్టిగా పైసలు ఎన్కేసుకున్న బిగ్ బాస్ సెలబ్రిటీలు యూట్యూబర్లు ఇప్పుడు అలా పీకల మీదకి వచ్చేసరికి సింపుల్ గా సారీ అని అంటుర్రు. ఇక దానికి పోలీసులు మాత్రం మీరు తెలిసి చేసినా తెలవక చేసినా తప్పు తప్పే అని నోటీసులు ఇస్తుండ్రు. ఈ సంగతి తెలిసిన పబ్లిక్ కూడా చక్కగా సినిమాలు చేసుకోకుండా గివేం పనులయ్యా అని తిట్టి వస్తుర్రు. మరి చూడాలి ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులు ఏడదాకా పోతాయో, ఎంతమంది బాలవుతారో. పండగలప్పుడు సెలవు దొరికినప్పుడు ఫ్యామిలీతో కలిసి సినిమాలకు పోతుంటాం. స్టోరీ బాగుండాలి కానీ పైసలు పెట్టే కాడ కూడా వెనకాడం. కొద్దో గొప్ప గలీజు ఉన్న కళ్ళు మూసుకొని భరిస్తాం. గసు వంటిది ఈ నడుమ సినిమాల పాటలు సీన్లు చూస్తుంటే సినిమాలల్లా గవి తప్ప ఇంకేం లేదన్నట్టున్నది. డాన్సులు అని చెప్పుకుంటా హీరోయిన్లతోటి కుప్పి గంతులు వేయిస్తున్నారు దర్శక నిర్మాతలు. హీరోయిన్లను ఆట బొమ్మలు ఆడించినట్టు ఆడిస్తున్నారు. ఇక ఆ హీరోయిన్లు కూడా పైసల కోసం తప్పదన్నట్టు ఆడి వాడుతున్నారు. సోషల్ మీడియాలో ఇటువంటి డాన్స్ల మీద నెటిజన్లు ఎప్పటికప్పుడు గుస్సా అయితేనే ఉన్నారు. ఏంది కథ అని అరుచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ముచ్చట రాష్ట్ర మహిళా కమిషన్ కాడికి చేరింది. ఆ పాటలు ఆ డాన్సులు చూసి ఇండస్ట్రీకి ఏం చెప్పిందో ఈ వార్త చూడుండ్రి. ఈ నడుమ సంక్రాంతికి వచ్చిన డాకుమారా సినిమా గుర్తుందా? ఆ సినిమాల దబిడి దిబిడి పాట చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసిండ్రు. హీరో హీరోయిన్ల నడుమ రొమాన్సా లేకుంటే వైలెన్సా అని పొట్టు పొట్టు ఘోరంగా కామెంట్లు పెట్టిండ్రు. భాషరాని ఆ హీరోయిన్ మాత్రం ఆమెని పొగిడిండ్రు అనుకొని తెగ ముచ్చట పడ్డది. ఆ సంగతి అట్లా పెడితే రిలీజ్ కి రెడీ అయిన రాబిన్ హుడ్ సినిమాల స్పెషల్ సాంగ్ కూడా ఇదే రచ్చకు కేర్ ఆఫ్ అయింది. అదిదా సర్ప్రైజ్ అని హీరోయిన్ కేతిక శర్మ చేసిన డాన్స్ స్టెప్పుల మీద నెటిజన్లు పొట్టు పొట్టు తిట్టి వస్తుండ్రు. ఆ బట్టలేంది ఆ డాన్స్ మూమెంట్లేంది అని గట్టిగా గద్మాయిస్తుండ్రు. ఈ ముచ్చట ఇప్పుడు రాష్ట్ర మహిళా కమిషన్ కాడికి పోయేసరికి టాలీవుడ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ పడ్డది. సినిమాలలో స్పెషల్ సాంగ్స్ పేరుతోని ఆడోళ్ళని కించవరిచినట్టు చూపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిండ్రు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. డాన్స్ స్టెప్పులు వేయించే కొరియోగ్రాఫర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. హీరోయిన్లతోని కుప్పిగంతులు ఏపిస్తే మాత్రం చర్యలు తప్పాయని వార్నింగ్ ఇచ్చిండ్రు. మరి ఈ లెక్కన చూస్తే ఎన్ని సినిమాలకు వార్నింగ్లు అందుతాయి ఏం కథ? అరే సినిమాలు అన్నప్పుడు అందరు చూసి సంబరపడేటట్టు ఉండాలి గాని గివేం చిల్లర కథలు చిల్లర ఆటలు. ఆయన చూసే జనాలు కూడా గట్లనే తయారయ్యారు. చూసేటోళ్ళకే లేని బాధ ఇంకా తీసేటోళ్ళకి ఏముంటది పాటూర్రి. ఈ జనాలు మారారు చేయరు గాని మీరు మాత్రం ఇట్లనే దొరకబట్టి మైల పోలు తీయుండ్రి మేడం అని సలహాలు ఇస్తుర్రు ఈ ముచ్చటెరకైన పెద్ద మనుషులు. అందాల పోటీలు పెడుతున్నట నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయట. ఇదెక్కడి మాస్ మావా నాకు అర్థం కాలే సార్ అని అనాలనిపిస్తుందిలే. మళ్ళా మంత్రి సార్ ఇంత గట్టిగా చెప్పినా కూడా నమ్మరా? నమ్మాలి. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే, అట్లాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిని ఆకర్షించాలంటే ఈ యొక్క ఈవెంట్ ద్వారా గ్లోబ్ నుంచి అంటే ప్రపంచంలో ఉన్నట్టు సుమారుగా 140 దేశాల నుంచి ఈ యొక్క కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అట్లాగే స్టేట్ రెవెన్యూ రాష్ట్ర ఆదాయం పెంచి అట్టడుగు వర్గాల వాళ్ళ యొక్క అభ్యున్నతికి దోహదపడాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం, లక్ష్యం. అబ్బరో కొడుక ఇన్నరా మంత్రి సార్ ఏమంటుండో? మిస్ వరల్డ్ పోటీలతోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయట, అట్లనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందట. ఈ మాట కుద్దు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంత బాజాప్తా బయటికి చెప్తుండో కదా. మంత్రి సార్ లెక్కలతో సహా అందాల పోటీలు పెడితే గింత అక్కరకు వస్తుంది. ఓ దిక్కు నిరుద్యోగకు ఉద్యోగాలు వస్తాయి, అట్లనే మన దేశానికి ఆదాయం పెరుగుతుందని చెప్తుండు. కానీ ఈ ముచ్చటిన్న జనాలు మాత్రం ఇదెక్కడి మాస్ సార్, అందాల పోటీలకు మా ఉద్యోగాలకు ఏంది పొంతనా అని నోరెళ్ళ పెడుతుర్రు. మరి ఈ లెక్కన చూస్తే పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు దందాలు ఎందుకు, మేము కూడా అందాల పోటీలకే పోతాం అని ఎక్కిరిస్తుంటే కొందరు, ఇంకొందరు మేధావులేమో ఇదే మాట ఈ ఫార్ములా గురించి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వాళ్ళని వచ్చిరాని మాటలతోనే ఆడి పోసుకురు కదా. ఇప్పుడు మీ బుద్ధి ఏమైంది సార్లు? ఏ స్కీమ్ అయినా స్కామ్ కాకుండా ఉంటే చాలు, యువతకు నిజంగా ఉపయోగపడితే అందరం స్వాగతిస్తాం. అట్లా కాదని ఏదన్నా ఉల్టా పల్టా అయితే మాత్రం మీకు ఉంటది చూసుకోర్రి అని వార్నింగ్లు ఇస్తుర్రు కామెంట్లల్లా. ఇలానే కాదు
మంత్రి సార్ అన్న మాటలకు సార్కి ఎవరన్నా చెప్పండి అయ్యా, మనది ప్యారిస్ నగరం కాదు హైదరాబాదు అని కొందరంటే అందాల పోటీలు పెడితే ఉద్యోగాలు వస్తాయట. ఒకరిని మించి మరొకరు మహామేధావులు ఉన్నారు కదా, ఇలా మనల్ని పాలిస్తుంది అని ఇంకొంతమంది ఎక్కిరిస్తుర్రు. వాళ్ళు ఏం చెప్తుర్రో జనాలకైతే అర్థం కాలే కానీ కనీసం ఆలదాలకైనా సమజ్ కావాలని కోరుకుందాం. ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ పుట్టిన 25 ఏండ్ల పండుగ వరంగల్ జరగబోతున్నాయి కదా, అగో దానికోసం కేటీఆర్ తెలంగాణ మొత్తం తిరుగుతున్నాడు. అట్లా సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల మీటింగ్ పోయి మాట్లాడుకుంటా చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్లను మద్రాసీలు అని పిలిచేది. దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది, ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇలా ఎవడు పడితే వాడు భూమికి 3 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. భూమికి 3 ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు. మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను, రాజకీయ పిగ్మీ అంటున్నా. కేసీఆర్ మోకాలెత్తు కూడా సరిపోనోడు కూడా ఇలా ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తా ఉన్నాడు. టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి, వానపాములు కూడా నాగుపాములై బుసగొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి. సూర్యాపేటలో ఒక మీటింగ్ ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే 4.5 కిలోమీటర్ల ర్యాలీ, ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులు ఊపుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళా మీరే వస్తారు, తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి 2001లో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలేని సత్యమేంది అంటే కేసీఆర్ లేకపోతే ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చు, ప్రజల కోసం ఎట్లా పనిచేయొచ్చు, స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా నిలపొచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం. అదే విధంగా 15 నెలల కిందట అధికారం పోయింది, ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు, టీవీలలో అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు, నన్ను కూర్చోనిస్తలేరు, కుర్చీలో కూర్చున్నానో లేదో, నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో గాని బయట గాని ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంత మంచిగా పాలన చేసినా కూడా ఎందుకు ఓడిపోయింది పార్టీ అనే ముచ్చట చెప్పిండు. ఏమైంది అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ నల్లగొండ జిల్లా బిడ్డ ఆయన ఏమన్నాడంటే 3 పదాలు, కట్టే కొట్టే తెచ్చే లెక్క, అసూయ ద్వేషం ఆశ. అసూయ ద్వేషం ఆశ ఈ 3 పనిచేసినాయి అన్న అన్నాడు. అంటే ఏంది అని నేను అసూయ అంటే ఈ మల్లన్నాడు చూసినావు, బా అధికార పార్టీలకు రాగానే కొత్త కారు కొన్నాడు రా, కొత్త ఇల్లు కట్టిండ్రా, ఆయన కూడా కట్టుకుని ఉంటాడు అనేటోడు. కేసీఆర్ ప్రభుత్వంలో అందరి సంపద పెరిగింది, భూముల రేట్లు పెరిగినాయి, అందరి సంపద పెరిగింది, కానీ మల్లన్న మీద అసూయ పుట్టియాలి. భాస్కర్ రావు గారు కొత్త అంగేసిండు, అమ్మా నిన్న మొన్నటి దాకా ఆయన ఏదో ఇదివరకు అంగి లేకుండా తిరిగినట్టు బ్రహ్మాండంగా ఉండే ఆయన ఇదివరకు కూడా, కానీ ఇవాళ కొత్త అంగేదో వేసినట్టు ఆయన మీద అసూయ పుట్టించే విధంగా స్థానిక నాయకత్వం మీద ఈర్ష్య ద్వేషాలు కలిగే విధంగా ఒకవైపు ప్రచారం, మరొక వైపు ద్వేషం. ఏదో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కోసమే తెచ్చుకున్నాడు, ఆయన ఎవరిని కలవడట, అహంకారం అట, కుటుంబ పాలనట, లక్షల కోట్లు దోసుకపోయిందంట అని కేసీఆర్ గారి మీద ఏదో దొరపాలనట అని చెప్పి ద్వేషం నిండే విధంగా అగ్రనాయకత్వం మీద ఇంకోవైపు విష ప్రచారం. మూడోది ఆశ. కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా పెన్షన్, ముసలోనికో ముసలవ్వకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా. మా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచే ఇస్తా అని ఏతుల వెంకటరెడ్డి, ఇంకా తర్వాత ఉన్నారు కదా కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ ఎక్కడోడు అక్కడ తలిగి మొత్తం ప్రజలని ఆశ పెట్టి నీళ్లున్నాయి, కరెంట్ వచ్చింది, కడుపు నిండా అన్ని వచ్చినాయి, ఇక ఏడన్నా పోతాయా అవి ఇంకేదో వస్తుందట మీదికెళ్ళి అని చెప్పి ఒక ఆశ పెట్టి అట్లా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు చెప్పుడుతోని ఓడిపోయినరు తప్ప మంచి పనులు చేయనందుకు కాదు అన్నట్టు చెప్పిండు. అది ఒక్కటే కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటానికి ఏం చేసిందో ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నదో చెప్పిండు. చెప్పిన మాట గుర్తు చేయలే, కానీ ఏం చేసినారు, అసూయ. స్థానిక సర్పంచ్ ఎమ్మెల్యే దాకా కూడా కాదు,
సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో ఆయన ఇల్లు చదువుకుంటే కూడా చూసినావురా బగ్గ సంపాదిస్తుండు వీడు, ఈ ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తుండో, ఇటువంటి ఇచ్కం బుచ్కం మాటలు మాట్లాడి రాష్ట్రంలో అందరి సంపద పెరిగింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షల ఎకరా ఉన్న భూమి మన ప్రభుత్వం దిగిపోయినాడు ఎంతుండే 50 లక్షలు అయింది, కొన్ని కాడ ₹1 కోటి కూడా అయింది. మరి అందరి సంపద పెరిగినప్పుడు ఒక టీఆర్ఎస్ సంపద మాత్రం పెరగొద్దట. ఒక టీఆర్ఎస్ సంపద పెరగొద్దు, కాంగ్రెస్ ఉంది పెరగాలి, బీజేపీ ఉంది పెరగాలి, అందరు బాగుపడాలి, కానీ టీఆర్ఎస్ వాడు తెల్లంగా వేసుకుంటే మాత్రం మంచిది కాదన్నట్టు విష ప్రచారం చేసినారు. కేసీఆర్ అహంకారం అని, దొరాని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన దగ్గరికి వస్తే. అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయనొక్కలకే ఉన్నారట. అట్లనే మొన్న బట్టి విక్రమార్క అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ గురించి చెప్పుకుంటా ఓ పాట కూడా వాడిండు. నిన్న డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఆయన ఇది ఉత్కృష్టమైన బడ్జెట్ అట, అద్భుతమైన బడ్జెట్ అట. నాకు ఒకటే గుర్తొచ్చింది, ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారని మన ఎమ్మెల్సీ ఉంటాడు, ఆయన ఒక మంచి పాట రాసిండు, గోవిందా గోవిందా 6 గ్యారంటీలు గోవిందా అని. చూసి ఇన్నరా ఎప్పుడైనా పాట? అది తులం బంగారము, రైతు బంధు, అది మొత్తం గుర్తొచ్చింది నిన్న నాకు. ఒక్కటంటే ఒక్క పథకం లేదు నిన్న బడ్జెట్ లో. తర్వాత సర్కారు రైతులకు రుణమాఫీ ఎట్లా చేసిందో మొదటి నుంచి చెప్పుకొచ్చిండు. 49,500 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగినారు బ్యాంకర్లను పిలిచి. వాళ్ళు చెప్పారు దాదాపు 50,000 కోట్లు కావాలి సార్, 49,500 కోట్లు కావాలని చెప్పిండ్రు. 3వ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఏముంది 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు. నేను అనుకుంటే 2 ఆశ్చర్యమైంది నాకు. ఒకటి, 9,500 కోట్లు ఎవడు ఎత్తుకపోయింది మొదలు అర్థం కాలేదు. మొదలు బ్యాంకర్లకేమో 49,500 కోట్లు అని చెప్తుంది, 3 రోజులకి అందులోకి 9,500 కోట్లు ఎగిరిపాయి, అదొకటి ఆశ్చర్యం. రెండోది, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. ఇది మాకు తెలియకపోయా, 10 ఏళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపోయా. అంటే 40,000 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. తెల్లారో మర్నాడో క్యాబినెట్ లో పోయినారు. క్యాబినెట్ లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది? 31,000 కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు. మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది. హుష్ కాకి ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది, మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగ్ పట్టుకొని చూస్తే, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది, బ్యాగ్ తెరిస్తే 26,500 కోట్లట రుణమాఫీకి. ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట, పోయిన బడ్జెట్ లో. ఈ బడ్జెట్ లో ఏం చెప్పి ఎరికేనా, 20,000 కోట్లు కట్టేసినా అయిపోయింది రుణమాఫీ అంటాడు. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, మధ్యలో 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి? 40 సార్లు ఢిల్లీ పోవడం అంటే మామూలు ముచ్చట్న. 40 సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా, లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా. అవి ఆడికి పోతున్నాయి పైసలు. 30,000 కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలా, ఖర్గే ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు, ఏది లేదు. ఆ తర్వాత నీళ్లు రాక పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయో చెప్పుకుంటా నల్గొండ మంత్రుల వ్యవహారం ఎట్లున్నదో చెప్పిండు. మరి అలా మీ సూర్యాపేట జిల్లాలో నీళ్ల మంత్రి ఉన్నాడు, నీళ్లున్నాయా? మంత్రి అవుతున్నాడు, 6 ఫీట్లు ఉన్నాడు. మా జగదీశ్ అన్న 6 ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు, కానీ నీళ్లు తెచ్చిండు. ఆయన మాత్రం ఆ సన్నాసి 6.5 ఫీట్లు ఏమున్నాడు, నీళ్లు మాత్రం లేవు. నీళ్ల మంత్రి మళ్ళీ పేరుకు. ఏం చేయాలి? ఏం చేస్తున్నారు తెలుసా మీ నల్లగొండ మంత్రులు? ఒకడేమో SLBCలా 8 మంది ఇక్కపోతే ఆడపోయి చేపల కూర చేయించుకొని తింటుండు. ఆడ ఇంకా ఏమైంది ఆవిడ యాక్సిడెంట్ అంటే ఏం లేదు, ఇలా నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు. అరే నీళ్లు వాటర్ కలిసిడేంద్రా భయ్, మాకెక్కడ తెలియదు ఇటువంటి కథ అంటే నీళ్లు వాటర్ కలిసినాయట. ఇక ఇట్లున్నారు మీ మంత్రులు. మీ ఒక ఆయననేమో నీళ్ల మంత్రి, నీళ్లు లేవు. ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్. ఇంత గొప్పోలను ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం. తర్వాత కార్యకర్తల జోషి నింపేతానికి మళ్ళా వచ్చేది మన పార్టీ అని చెప్పుకుంటా నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ ముచ్చట చెప్పిండు. పోయింది అధికారమే, ప్రజల అభిమానం పోలేదు. ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనే మాట ఇవాళ ప్రతి గుండెలోంచి వినబడతా ఉన్నది. ప్రతి గుండె చప్పుడు. మేమందరం తిరుగుతున్నాం. మన భాస్కరరావు గారు ఏదో సందర్భంలో కలిసినారు, చెప్తున్నారు, సార్ నిజంగా చెప్తా ఉన్నా, ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా, అది నాగార్జున సాగర్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, పట్టి చెప్తున్నారు సార్, ఆపాపి చెప్తున్నారు, ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ అన్న నవ్వుతున్నాడు. ఈసారి మీరే అంటే పోయినసారి వేయలేదా మీరు అని అడుగు అని చెప్తున్నాడు. అట్లా ఈసారి మీరే అని పట్టి చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే తెలిసిపోయింది, అర్థమైంది.
అట్లనే కాంగ్రెస్ పార్టీకి కమలం గుర్తు పార్టీకి ఉన్న బంధం ఎట్లాంటిదో చెప్పిండు. బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. ఎందుకంటే మీకు తెలుసు, పైన బడాబాయ్ షోటాబాయ్, వాళ్ళు వీళ్ళు ఒకటే, బయటికేదో డామా తప్ప ఇద్దరు ఒకటే. వాళ్ళిద్దరు లక్ష్యం కూడా ఒకటే, తెలంగాణకు గొంతు ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజాపక్షం, వాళ్ళిద్దరూ ఢిల్లీ పక్షం. అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు, ప్రజాపక్షంగా ఉన్న పార్టీ ఉండొద్దు, ఇది పూర్వపక్షం అయిపోవాలి, మనమే ఉండాలి, మనం కొట్లాడుకోవాలని చెప్పి ఇలా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా కాపాడుతూ, కంటికి రెప్పలాగా కాపాడుతూ, ఆయన ఎంత అవినీతి చేసినా, ఎన్ని వేల కోట్లు దోచుకున్నా, మనం ఆధారాలతో సహా సమర్పించినా వాళ్ళు మాత్రం చర్య తీసుకోవడం లేదు. రాష్ట్ర రాజకీయాలు మాట్లాడినాక వరంగల్ సభకు ఎట్లా తరలి రావాలనో, పార్టీ పుట్టిన పండుగను ఎట్లా చేసుకోవాలో చెప్పిండు. మీ జిల్లా కవి గారు హనుమంతు గారు రాసిన పాట, సుద్దాల హనుమంతు గారు, ఎట్లా బయలుదేరాల వరంగల్ కి, బండెనుక బండి గట్టి ఒక్కొక్క గ్రామం నుంచి 16 బండ్లు గట్టి, ఎవరికి ఏ సాధనం దొరికితే ఆ సాధనంలో, ఎండ కొద్దిగా ఎక్కువ ఉంటది, ఎండను కూడా చూసుకొని వడదెబ్బ దాకకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తయారై, ఏ సాధనం దొరికితే ఆ సాధనం. ఇప్పుడే మల్లన్న చెప్తున్నాడు పక్కకెళ్ళి, అన్న మా దగ్గరికి వెళ్ళి కొంతమంది మరి పాదయాత్రకు వస్తారంటున్నాడు. అంటే నేను అన్న కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఎండాకాలము, ఆయనతో వడదెబ్బ దాకితే లేని ప్రమాదం వస్తుంది, జాగ్రత్త అన్న అని చెప్పిన. ఈ సంవత్సరం మనం మహాసభ జరుపుకోబోతున్నాం. వరంగల్లో సిల్వర్ జూబ్లీ ప్రారంభానికి సూచికగా లక్షలాది మందితో బహిరంగ సభ. కోదాడ నుంచి ఎంతమంది రావాలి, సూర్యాపేట నుంచి ఎంతమంది తరలి రావాలి, తుంగతుర్తి నుంచి ఎంతమంది రావాలి, హుజూర్ నగర్ నుంచి ఎంతమంది రావాలి, అవన్నీ మళ్ళీ మీ నాయకులు మీకు వివరంగా చెప్తారు. కానీ ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేషన్ ఉండాలి, ప్రతి గ్రామ శాఖ రావాలి, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రతి గ్రామం నుంచి క్రియాశీల కార్యకర్తలు ఒక్కరు కూడా ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా, ఎందుకంటే ఇంతకంటే పెద్ద పని మనకు లేదు, సంవత్సరం అంతా వేరే పనులు ఉండొచ్చు, కానీ ఏప్రిల్ 27 మన పార్టీ 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భం, ఖచ్చితంగా గులాబీ జెండా వేసుకున్న ప్రతి బిడ్డ ఏదో ఒక వాహనం ఏది దొరికితే అది ఎక్కాలే, కదిలి వరంగల్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి. ఇవాగిట్లా వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ మీటింగ్ కు సూర్యాపేట జిల్లా ప్రజలు, కార్యకర్తలు, జనాలు ఎట్లా రావాలనో పిలుపునిచ్చిండు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?